ఇక్కడ అక్కడ అన్న తేడా లేదు. ఎక్కడ వెతికినా ప్లాస్టిక్ కనిపిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వాడకుండా ఒక్కరోజు కూడా గడవదు. అంతగా అందరి జీవితాల్లో భాగమైపోయింది ఇది. సౌకర్యంగా ఉంటుంది అనుకుంటున్న ఈ ప్లాస్టిక్ కారణంగానే సమస్యలు వస్తున్నాయి. వాతావరణం పూర్తిగా పాడైపోయి రకరకాల రోగాలు తలెత్తుతున్నాయి. పీల్చుకునే గాలి నుంచి తినే ఆహారం వరకు అన్నింట్లోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతున్నాయి. అందుకే శరీరం అంతా ప్లాస్టిక్ మయమవుతోంది. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య విడుదలైన ఓ నివేదిక మరింత గుబులు పుట్టిస్తోంది. నీళ్లల్లో ఎంత ప్లాస్టిక్ కలిపి తాగుతున్నారు? మీరు తీసుకునే ఆహారంలో ఎంత ప్లాస్టిక్ మిక్స్ చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలు కాస్త విచిత్రంగా అనిపించినా జరుగుతున్నది మాత్రం ఇదే. ప్లాస్టిక్ను ప్రత్యేకంగా కలపాల్సిన పనిలేదు. అదే అన్నింట్లోనూ కలిసిపోతోంది. గాలి నుంచి ఆహారం వరకు ఇది సర్వాంతర్యామి. కంటికి కనిపించని శత్రువులు ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇదంతా సరే, అసలు ఉన్నట్టుండి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్. ద ప్యూ చారిటబుల్ ట్రస్ట్స్ వెలువరించిన ఈ నివేదికలోని అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపైన మరో లెక్క అని గణాంకాలతో సహా తేల్చి చెప్పింది ఈ నివేదిక. ఇంతకీ ఈ రిపోర్ట్లో ఏముందో కాస్త వివరంగా తెలుసుకుందాం. బ్రేకింగ్ ద ప్లాస్టిక్ వేవ్ 2025 పేరుతో ప్యూ చారిటబుల్ ట్రస్ట్ నివేదిక విడుదలైంది. ఈ రిపోర్టు అంచనాల ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 280 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడతాయి. ఈ లెక్కనే మరోలా చెప్పుకుంటే వాతావరణంలోనే సుమారుగా సెకనుకు ఓ పెద్ద డంప్ ట్రక్ అంత పరిమాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడో ఓ చోట పోగవుతూనే ఉంటాయన్నమాట. ఈ చెత్తను ఇలాగే వదిలేస్తే మరో 15 ఏళ్లలో 3 రెట్లు అధికంగా పేరుకుపోయే ప్రమాదముందని ఇదే నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇక అప్పుడు వ్యర్థాల నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్థితి వస్తుందని స్పష్టం చేసింది. అదే సరైన విధంగా దృష్టి సారించి కాస్తో కూస్తో చర్యలు చేపడితే మాత్రం మరీ ఇంత దుస్థితి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది ఈ నివేదిక. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా వచ్చే అనారోగ్యాల గురించి కూడా వివరించింది. గుండె జబ్బులు, ఆస్తమా, క్యాన్సర్ లాంటి వ్యాధులు 2040 నాటికి 75% మేర పెరిగే ముప్పు ఉందని తెలిపింది. మరో కీలకమైన విషయాన్ని చెప్పింది ఈ నివేదిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వ్యవస్థ మొత్తాన్ని ఓ దేశం అనుకుంటే 2040 నాటికి ఇది ప్రపంచంలోనే కర్బన ఉద్గారాలు విడుదల చేసే 3వ అతిపెద్ద దేశంగా మారిపోతుంది. అంటే ఆ స్థాయిలో ప్రభావం ఉంటుందని లెక్క. వచ్చే 15 ఏళ్లలో ప్లాస్టిక్ కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే విష వాయువులు 58% మేర పెరుగుతాయని అంచనా వేసింది ఈ రిపోర్ట్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ గురించే. 2040 నాటికి ఈ కాలుష్యం 50% కన్నా ఎక్కువ అవుతుంది. ఇక అత్యధిక ఆదాయం ఉన్న దేశాల్లో అయితే ఇది 79% వరకు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నివేదికలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మొత్తం 52 రకాల ప్లాస్టిక్స్, 7 రకాల మైక్రోప్లాస్టిక్ కణాలు సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ లెక్కలు చెప్పడంతో పాటు పరిష్కారాలు చెప్పింది నివేదిక. అందులో మొట్టమొదటిది ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ఆ తరువాత ప్లాస్టిక్ మెటీరియల్స్ ని పునర్వినియోగించడం, రీడిజైనింగ్ చేయడం, ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడంలో పారదర్శకంగా ఉండడం. ఇవి ఇలా వరుసగా చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇవన్నీ సాధ్యమేనా అని అనుమానం రాకుండా ఉండదు. ఎందుకంటే ప్లాస్టిక్కి అంతా అలా అలవాటు పడిపోయారు జనం. ఇప్పుడు ఉన్నట్టుండి ప్లాస్టిక్ వల్ల ఇంత నష్టం, అంత నష్టం అని చెబితే పెద్దగా పట్టించుకునే దాఖలాలు తక్కువే. కానీ ఇలా ఎన్ని రోజులని వదిలేస్తూ పోతారు? ఎప్పుడో అప్పుడు ఫుల్ స్టాప్ అంటూ ఉండాలి కదా అని అంటోంది ఈ రిపోర్ట్. తక్షణమే సరైన చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా నష్ట ప్రభావం నుంచి తప్పించుకునేందుకు వీలుంటుందని హితవు పలికింది. ఎక్కడెక్కడ ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరుగుతోందని ఆరా తీస్తే ఎక్కువగా సముద్రంలోనే ఉంటోంది.
అసలు సముద్ర జలాల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశాన్ని చెబుతూ పోతే ఓ చరిత్రే అవుతుంది. నిజానికి ఇదో అంతర్జాతీయ ముప్పు. సుమారుగా ఏటా 11 నుంచి 23 మిలియన్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పోగుపడుతున్నాయని అంచనా. సముద్ర ఉపరితలాల నుంచి సముద్ర గర్భం వరకు ప్లాస్టిక్ ఎఫెక్ట్ అత్యంత దారుణంగా కనిపిస్తోంది. భారీ జలచరాల కడుపుల్లో ప్లాస్టిక్ కవర్లు, పదార్థాలు బయటపడుతున్నాయన్న వార్తలు గతంలోనే చాలాసార్లు వినిపించాయి. అసలు సముద్ర వైవిధ్యాన్నే దెబ్బతీస్తోంది ఈ ప్లాస్టిక్ భూతం. అసలు విషయం ఏంటంటే, ఆసియా దేశాలే ఇలా ప్లాస్టిక్ చెత్తనంతా సముద్రంలోకి పారేస్తున్నాయి, సముద్రాల ఎకోసిస్టమ్ను పాడు చేస్తున్నాయి. సరే, ఇప్పటి వరకు రకరకాల లెక్కలతో సహా సమస్య గురించి చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి పరిష్కారం మాటేంటి? అసలు కావాల్సింది ఇదే కదా. ప్యూ చారిటబుల్ ట్రస్ట్స్ విడుదల చేసిన రిపోర్ట్లో ఈ వివరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యంపై తీసుకుంటున్న చర్యలు ఇలాగే కొనసాగితే 2040 నాటికి 83% వరకు తగ్గించవచ్చు అని అంచనా. కానీ ఇదంతా 3 నాళ్ల ముచ్చటే అయితే మాత్రం విపత్తులను మనకు మనమే ఆహ్వానించినట్టే అవుతుంది. మిగతా దేశాల సంగతి పక్కన పెడదాం. ఎందుకంటే 2024లో విడుదలైన నేచర్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది భారత్. నిజానికి అంతకుముందు ఈ స్థానం చైనాది. కానీ అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కాస్త మెరుగైంది. భారత్ ఈ విషయంలో వెనకబడటం వల్ల సమస్య తీవ్రమవుతోంది. కొన్ని నివేదికల అంచనాల ప్రకారం భారత్ ఏటా 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇది 5వ వంతు. ఇంత ప్లాస్టిక్ వ్యర్థాల్లో సరైన విధంగా సేకరిస్తున్నది అటు ఇటుగా 80% మాత్రమే. మిగతా అంతా ఎక్కడో ఓ చోట డంపు చేయడమో లేదంటే కాల్చడం, సముద్ర జలాల్లో వదలడం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ విషతుల్యమైన ప్లాస్టిక్ కణాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ పాడవుతోంది. ఇదే వరదలకు దారితీస్తోంది. ఎంతో పవిత్రంగా భావించే నదులు కూడా కలుషితమవుతున్నాయంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నామో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్కి రియాక్షన్ తప్పక ఉంటుంది కదా. రకరకాల రోగాలనిస్తూ ప్రకృతి లెక్క సరిచేస్తోంది. రక్తం, ఊపిరితిత్తులు సహా అన్ని అవయవాలు ప్లాస్టిక్ కణాలతో నిండిపోతున్నాయి. టోటల్గా పొల్యూషన్ అనేది అటు నీళ్ళల్లో, గాలిలో, ఈవెన్ మట్టిలా, ఈవెన్ మైక్రో ప్లాస్టిక్ అని అంటాం, అది 13% కాంట్రిబ్యూషన్ అవుతుంది ఈ టోటల్ పొల్యూషన్లో. అంటే వెంట్రుక కంటే సన్నము ఉన్న ప్లాస్టిక్ మన సెల్ లోపటికి కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మరి ఇండియాలో కూడా అరౌండ్ 4 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ ప్రతి సంవత్సరము ఇప్పుడు ఆల్రెడీ అవుతున్నది. అయితే ఇక్కడ సెగ్రిగేషన్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాలలో అంత అయితే లేదు. అండ్ ఇది కూడా మళ్ళీ టోటల్గా మన పర్యావరణంలో అన్ని చోట్ల ప్లాస్టిక్ అనేది వచ్చేసింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేయడం లేదా అంటే, ఆ దిశగా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది కేంద్రం. 2016లో మొదట ఇందుకు సంబంధించిన నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఆ తరువాత 2021, 2022, 2024లో సమస్య తీవ్రత ఆధారంగా సవరణలు చేస్తూ వచ్చారు. ఈ నిబంధనల ప్రకారం అసలు ప్లాస్టిక్ తయారీయే నిషేధం. ప్లాస్టిక్ దిగుమతి, నిల్వ ఉంచడం, సరఫరా చేయడం, విక్రయించడం లాంటి వాటిపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడమూ నిషేధమే. 2022 జూలై 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకొచ్చాయి. కానీ ఎంతమంది పాటిస్తున్నారనేదే తేలని విషయం. దీన్ని నివారించడం అంటే ఉత్పత్తి మీద పరిమితులు విధించడం, ఉన్న ప్లాస్టిక్ ని ఒక శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయడం. కాలిస్తే విష వాయువులు వెలువడతాయి. అంటే ఆ ఘన పదార్థాన్ని మనం వాయు కాలుష్యంగా మారుస్తున్నాం. అందుకే ప్లాస్టిక్ ఉత్పత్తినే చాలా డ్రాస్టిక్ గా తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ కవర్ల థిక్నెస్ కనీసం 75 మైక్రాన్లు ఉండాలని మొదట 2021లో ఓ నిబంధన తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఆ తర్వాత ఈ రూల్ని సవరించి 120 మైక్రాన్లకు మార్చింది. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్లను సరైన విధంగా సేకరించడంతో పాటు పునర్వినియోగించేందుకు వీలవుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి చేసినా, దిగుమతి చేసుకున్నా, ఏదైనా బ్రాండ్ ఉన్నా తప్పనిసరిగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు CPCB పోర్టల్లో నమోదు చేసుకోవాల్సిందే. ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ బాధ్యతనే దాన్ని రీసైకిల్ చేయడం,
ఇప్పుడు ప్రజెంట్ అది 50%గా ఉంది. వచ్చే 5 ఏళ్లలో 80% చేయాలనేది లక్ష్యం. అయితే ఇప్పటి వరకు మనం 1 కోటి టన్నుల నియర్లీ 1.5 crore టన్నుల ప్లాస్టిక్స్ని మనం రీసైకిల్ చేయగలిగాం. కాకపోతే రానున్న కాలంలో రీసైకిల్ ఒకటే కాదు, ప్లాస్టిక్ని మనకి భూమి నుంచి పోదు అనేది కదా, దాన్ని కూడా నిర్వీర్యం చేసే ఇన్నోవేషన్స్ ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. ఒకవేళ అది జరిగితే అది ఒక మేజర్ అచీవ్మెంట్. ఒక మనిషి యావరేజ్న ఇండియాలో 16 కేజీల ప్లాస్టిక్ని వాడుతున్నాడు. సో ఇది చాలా ఎక్కువ, ప్రపంచంలోనే మన వాళ్ళు చాలా ఎక్కువ. సో దీన్ని తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైక్లింగ్ వాడాలి. మరో విషయం ఏంటంటే ప్లాస్టిక్ ని సేకరించడం, రీసైక్లింగ్ చేయడం, వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించడం లాంటి బాధ్యతలన్నీ ప్రొడ్యూసర్స్, ఇంపోర్టర్స్ అండ్ బ్రాండ్ ఓనర్స్దే. ఈ విషయంలో పారదర్శకత కోసం ప్లాస్టిక్ క్రెడిట్ ట్రేడింగ్ మెకానిజం అనుసరించాల్సి ఉంటుంది.